హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను లెంత్ వీడియో పెట్టక చాలా రోజులైతుంది. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను మన ఛానల్‌లో. నా ఛానల్ చూసే వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి వీడియో నచ్చితే. తర్వాత ఇక్కడ మన చెట్లల్లో అయితే ఆర్గానిక్‌గా గంగవాయల కూర వచ్చింది. నేను గంగవాయల కూరతో పప్పు చేస్తున్నా. చాలా ఫ్రెష్‌గా అప్పుడప్పుడే తెచ్చి అయితే పప్పులో వేస్తున్నాను. చాలా బాగుంది. టేస్ట్ వచ్చేసి ఇందులో అయితే 3 డేస్ వీడియో ఉంటుంది. ఇందులో మన ఫంక్షన్‌కి ఇంట్లో ఫంక్షన్‌కి ముందు ఈ వీడియోస్ అంటే హ్మ్. ఏప్రిల్ లాస్ట్‌లో అన్నట్టు. తర్వాతొచ్చేసి ఈ వీడియో అయితే పప్పయితే చూడండి ఎంత బాగా అయిందో గంగవాయల కూర పప్పు. ఎందుకంటే ఆర్గానిక్‌గా వచ్చిన గంగవాయల కూర పప్పుతో ఎలాంటి మందు లేకుండా చాలా చాలా టేస్ట్‌గా ఉంది. సైడ్ డిష్‌గా వడియాలు ఇంట్లో పెట్టిన వడియాలు, మళ్ళీ తర్వాత గొట్టాలంటాం మేమైతే, నల్లీలు కూడా అంటారు. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం గదా! అవి వచ్చేసి షాప్‌లో అయితే తెస్తాను. తర్వాత మా పాపకైతే ఇష్టం అవి. మా పాప కోసం తెస్తా ఉంటాను. అవి వచ్చేసి మాకైతే ఇంట్లో పెట్టిన వడియాలు. తర్వాత మజ్జిగ మిరపకాయలు గూడా మేము ఇంట్లో చేసినవే అవి. తర్వాతొచ్చేసి ఆ రోజు పప్పు. లంచ్ తర్వాత అయితే మేము బయటికైతే వెళ్ళాము షాపింగ్‌కి. నేను మా పాపే. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉంది గదా! శారీస్ కోసమయితే వెళ్ళాము. శారీస్ అంటే నా కోసమే, శారీ కోసమయితే వెళ్ళాము. నేను, పాప. ఫస్ట్ మా వారు, మా అల్లుడు అందరొచ్చారు. తర్వాత మా వారి డ్రెస్ అయితే తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. నేను, మా పాప అయితే సౌత్ ఇండియాకైతే వెళ్ళాము. అక్కడ కింద అయితే శారీ సెలక్షన్ అయిపోయాక తర్వాత పైకైతే ఎళ్తున్నాము. డ్రెసెస్ ఏమన్నా చూద్దామనేసి పైకైతే వెళ్తున్నాము. నేను తీసుకున్న శారీస్ ఇవేనండి మన ఫంక్షన్ కోసము. ఒక్కటి తీసుకుందామని ఎళ్ళాను. నచ్చింది. ఇది గూడా నచ్చింది. ఇంకొకటి లైట్ బేబీ పింక్, ఇది గ్రీను. చాలా బావుంది. మమ్మీ మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ దొరకవు గదా! నచ్చవు ఒక్కొక్కసారి. నచ్చిందంటున్నావు గదా! 2 తీసేసుకో అనేసి మా పాప అయితే ఇగ అట్లా అనంగానే 2 అయితే తీసుకున్నా నేను. శారీస్ వచ్చేసి కొంచెం ఆఫర్స్ ఉండే. తర్వాత సర్లే ఎప్పుడన్నా మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు వెళ్ళలేము. తర్వాత మనకు నచ్చవు. రీజనబుల్ రేటు అనిపించింది. అందుకనేసి నేను ఇది కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒకటే కొందామనేసి వెళ్ళాను. నేను తీసుకున్న శారీస్ ఇవేనండి. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. నేను తీసుకున్న శారీసు గ్రీను, బేబీ పింక్‌లో అయితే ఒకటి ఫస్ట్ బేబీ పింక్ నచ్చింది. తర్వాత ఇది నచ్చింది. 2 తీసేసుకున్నాం మేమైతే. మేమెళ్ళిన షాపింగ్ ఇది. కాకపోతే ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ వేరు వేరే అయితే చేశాము షాపింగ్. ఆ రోజంతా 1 డే పట్టింది. ఎందుకంటే మనం షాపింగ్‌లోకి ఎళ్తేనే ఎలా ఉంటది, ఇగ ఒక్కదానికెళ్ళి ఏదేదో చూస్తా ఉంటాము. మనం ఎళ్ళేటప్పుడు మాత్రం ఏదో ఒకటి తెద్దాంలే అనేసే వెళ్తాము. కాకపోతే ఎన్నెన్నో చూస్తా ఉంటాము. ఏవేవో కొంటా ఉంటాము. అవసరం ఉన్నవి ఒక్కొక్కసారి అవసరం లేనివి కూడా కొంటా ఉంటాము. చూసి టెంప్టీ అయిపోయి. ఇది ఒక్కటి. మన ఫంక్షన్‌లో అయితే నేను ఏ శారీ కట్టుకున్నానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. మా ఫంక్షన్ వీడియోస్ ఇంకా రాలేవండి ఫోటో స్టూడియో నుంచి. అందుకే పెట్టలేదు. మన డిపోలో ఆఫీస్‌లో అయినది వీడియో పెట్టాను. ఇంట్లో అయిన ఫంక్షన్ వీడియోస్ అయితే పెట్టలేదు ఇంకా. నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను ఒకటి. ఇంట్లో ఫంక్షన్‌ది కూడా షార్ట్ వీడియో పెట్టాను. కేక్ కట్ చేసేది. ఏ శారీ కట్టుకున్నా అనేది ఆ షార్ట్ వీడియోలో అయితే ఉంది ఫంక్షన్‌కి. ఈ పింక్ శారీ అయితే కట్టుకున్నా నేను. మా వారు బ్లూ డ్రెస్ ఏసుకున్నాడు. నేను ఈ బార్డర్ మ్యాచ్ అయితదని నేను గూడా ఈ శారీ కట్టాను. మా పాప ఫస్ట్ గ్రీన్ కట్టుకోమంది. తర్వాత ఇది మా వారి డ్రెస్‌కి మ్యాచ్ అయితదిలే అనేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఫంక్షన్ కోసం అనేసి. తర్వాతొచ్చేసి మన ఎనక వర్ష వాళ్ళుంటారు గదా! వాళ్ళ ఇంట్లో రథందండి. వాళ్ళ ఇంట్లో రథము. తర్వాత వాళ్ళ పిల్లలకైతే దోతులు కట్టిచ్చారు వర్ష. మన చెర్రీ విరాటు. చెర్రీ మన వీడియోస్ తీస్తా ఉంటాడు. వినాయక చవితి అప్పుడు చెర్రీ తీస్తాడు మన వీడియోలో. ఇంగ నేను గూడా తీయాలి గదా! చెర్రీ ఫంక్షన్‌కి. అందుకనేసి చెర్రీ వాళ్ళ ఇంట్లో రథం అయితుంది. నెక్స్ట్ డే ఇది. నేను షాపింగ్ జేసిన నెక్స్ట్ డే.
అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఇది. తర్వాతొచ్చేసి వాళ్ళ రథంకైతే ఎక్కువ ఎవరిని పిలవలేదు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని మాత్రమే పిలిచారు. తర్వాత ఫంక్షన్ ఉంది గాబట్టి వాళ్ళ పిల్లల ఫంక్షన్ అక్కడ ఫంక్షన్ హాల్‌లో జేశారు. అప్పుడు అందరిని పిలిచారు ఫంక్షన్‌కొచ్చేసి. కాలనీలో మొత్తం పిలిచారు. ఇక్కడ రథమైతే జేసుకుంటున్నారు. వర్ష, శంకరు వాళ్ళిద్దరు తోటికోడన్లు ఇద్దరు కూసున్నారు. అన్నదమ్ములు, తోటికోడన్లు. తర్వాతొచ్చేసి నెక్స్ట్ సండే ఇది. ఇక్కడైతే చాలా బాగా చేసిండ్రు. చెర్రీకి, విరాట్‌కు దోతుల ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళైతే డ్యాన్సులు ఈ విధంగా నేను ఫస్ట్ ఎళ్ళంగానే ఇలా చేస్తా ఉన్నారు. వాళ్ళని చైర్‌లో కూర్చోబెట్టి డ్యాన్సులు అవన్నీ చేస్తా ఉన్నారు. మేము ఎళ్ళేసరికైతే ఒక 12 ఏమో అయింది. 12:30 అయింది. అప్పుడైతే ఎళ్ళేసరికైతే ఫంక్షన్ అయితే రెడీ అయింది. అక్కడ ఇక అన్ని డెకరేషన్ అలా చేశారు ఫంక్షన్‌కొచ్చేసి. చాలా బాగా అనిపించింది. డాన్సులు అవన్నీ అలా పట్టుకొని అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉంటే మా కాలనీ వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అందరైతే కూర్చున్నారు. నేను చిన్న వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను. అక్కడక్కడైతే తీశాను. ఎందుకంటే మొత్తం తీయడానికి కుదరదు కదా! అందుకే కుదరలేదు. వాళ్ళు వీళ్ళు అడ్డంగా ఉన్నారు కాబట్టి నేను కొంచెం కొంచెం అయితే తీశాను. ఇది ఎళ్ళంగానే తీశాను. ఎందుకంటే మన కాలనీలో ఏమైనా ఫంక్షన్ అయినప్పుడు, వినాయక చవితి అప్పుడు, శ్రీరామనవమి అప్పుడు వీడియో తీయంటే వీడియో తీస్తాడు చెర్రీ. అందరు నవ్వుతూ ఉంటారు మా కాలనీ వాళ్ళు, మా ఫ్రెండ్స్. నేను వీడియో తీస్తూ ఉంటే జోక్‌గా అలా నవ్వుకుంటా ఉంటాము. ఇక్కడ భాస్కరు, వర్ష వాళ్ళందరైతే అక్కడ వాళ్ళ అబ్బాయిల దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళు ఇంకా స్టేజ్ పైకైతే వచ్చిండ్రు. స్టేజ్ మీద కొంచెం కూడా డ్యాన్స్‌లయితే ఏశారు వాళ్ళు. వాళ్ళు స్టేజ్ పైకి రాగానే తర్వాత ఇగ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు గదా! ఇంగ వాళ్ళొచ్చి ఇంగ దండలేసి, గిఫ్టులిచ్చి ఇంగ తర్వాత మేము గూడా కలిసి ఫుల్లు వర్షం ఆ రోజైతే ఇగ. చాలా బాగా అనిపించింది ఫంక్షన్ మాత్రము. చాలా చాలా బాగా చేసిండ్రు. ఫంక్షన్ హాల్‌లో వచ్చేసి ఇక అయిపోయింది. వాళ్ళకు దండలేయడము, ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు దండలేయడము, చైన్స్ ఏశారు. తర్వాత మనం కూడా ఎళ్ళాము. చూడండి చెర్రీ, విరాట్ చాలా బాగా అనిపించిండ్రు. దోతులొచ్చేసి, తలపాకలొచ్చేసి చాలా బాగా అనిపించింది. అక్కడ రియల్‌గా అయితే ఇంకా బాగుంది. చెర్రీ, విరాట్ అయితే ఇక్కడ మన ఫ్రెండ్ ఉషా, గాయత్రక్క, అరుణ ఆంటీ తర్వాత మేమందరం కలిసి ఒకసారి వెళ్ళాము. కలిసేసి ఇక భోజనాలు చేసి అయితే లంచ్ టైం కదా! లంచ్ చేసి ఇక్కడ నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, చికెను, మటన్ బిర్యానీ, తర్వాత రోటీ, గ్రీన్ చికెను ఇక ఎవరికి నచ్చినవి వాళ్ళు తినేసి అయితే లాస్ట్‌లో అయితే ఐస్ క్రీము, ఒక స్వీటు, బాదం హల్వా బావుంది బాదం హల్వా గూడా. తర్వాత ఇక అందరం లంచ్ చేసుకొని ఇక్కడ మా కాలనీ వాళ్ళు మనీ, చంద్రకళక్క, రాణి, హారిక అందరం అయితే ఇలా కూర్చొని ఐస్ క్రీమ్ తినుకుంటా ఏదో కాసేపు అయితే మాట్లాడుకొని ఇక అప్పటికే గాలి బాగా వచ్చేస్తుంది. మోడమైతే బాగా అయింది. గాలి చాలా చాలా గాలొస్తుంది. తర్వాత హారికైతే వీడియో తీయండి అక్కడ అబ్బాయినని చెప్తుంది. ఇక్కడ మా కాలనీ వాళ్ళం కొద్దిసేపు సరదాగా మాట్లాడుకొని వచ్చేసరికైతే వర్షం అయితే స్టార్ట్ అయింది. సుజాత అదిగోండి హారిక ఆంటీ ఫోటో సాయిని ఫోటో అని చెప్తా ఉంది. ఆ సాయి ఏమో వద్దొద్దు అనుకుంటా అయి జోక్‌గా. తర్వాత వచ్చేసి ఇక మేమైతే కాసేపు ఉండి వచ్చేసరికైతే ఫుల్ వర్షం. ఫంక్షన్ హాల్‌లోకెళ్ళి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. అప్పటి వరకు బాగుంది. గాలి మాత్రమే ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. రెయిన్బో చూడండి ఎంత చాలా బాగుందో. వర్షం చాలా పడి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. రెయిన్బో అయితే చాలా బాగుంది.